ఏంటి మీ క్వాలిఫికేషన్? ఎలా పెట్టుకోవాలి హాస్పిటల్? ఎక్కడ ట్రైనింగ్ ఏది సర్టిఫికేట్ ఏది? ఇది ఎవరిది? ట్రైన్ మనీ అనంతపురం మెడికల్ ఆఫీసర్ లేరు? వస్తున్నాం. డోలో అవన్నీ నువ్వే ప్రిఫర్ చేస్తున్నావా? ప్యాంట్ టాప్ చూపించి మన జిల్లాలో ఇటీవల కాలంలో డాక్టర్స్ రివ్యూ చేసినప్పుడు చాలా చోట్ల ఈ ప్రాథమిక చికిత్సా కేంద్రం అని చెప్పి అనధికారికంగా కొంతమంది వైద్యం చేయడం జరుగుతుంది. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్, అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ కూడా. సో దీనికి సంబంధించి తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్, పోలీస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక 2 months బ్యాక్ ఒక ఇన్స్పెక్షన్ చేశాము. ఆ రోజు ఒక 5 ప్రథమ చికిత్సా కేంద్రాలని సీజ్ చేయడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరలా ఒక 1 week బ్యాక్ కూడా ఇక్కడ మన మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న మెయిన్ ప్రక్రియ ఏంటంటే హై యాంటీబయాటిక్, స్టిరాయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ వీళ్ళకి అర్హత లేదు. అవి ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుంది. అండ్ రాబోయే రోజుల్లో వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. సో తక్కువ ధరకి వైద్యం, లేదంటే సూది మందు ద్వారా వైద్యం, లేదా త్వరగా నొప్పి ఉపశమనం అని చెప్పి ఈ ఆర్ఎంపీ డాక్టర్లు లేదా ప్రథమ చికిత్స కేంద్రాలను అప్రోచ్ అవుతున్నారు ప్రజలు. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళ వ్యాధి ఇంకా సంక్రమణ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి మెడికల్ ఆఫీసర్స్, ఇలాంటి మెడికల్ టీంతో పంపించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. సో మొదటి విడతగా నోటీస్ ఇచ్చడం జరిగింది. నెక్స్ట్ టైం కనుక ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళని మెడికల్